ఇరాన్పై అమెరికా వీకెండ్ అటాక్స్ చేయబోతోందా? ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్తో అమెరికా అణుచర్చలు విఫలమయ్యాయి. మరోవైపు అటు హర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ పాక్షికంగా మూసివేసింది. ఇరాక్ సరిహద్దుల్లో భారీగా అమెరికా బలగాలు మోహరించాయి. ఇరాక్ కేంద్రంగా ఇరాన్ అష్టదిగ్బంధనానికి ప్లాన్ చేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలు మోహరించారు. గైడెడ్ మిసైల్స్, డెస్ట్రాయిడ్స్, జలాంతర్గాములు రెడీగా ఉన్నాయి. ఇరాక్లోని స్థావరాల నుంచి అమెరికా ఆపరేషన్లు నిర్వహించే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయ మీడియాలో 68 సెంటిమెంట్పై చర్చ జరుగుతుంది. ఏ క్షణమైనా దాడులు అమెరికా ప్రారంభించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. అమెరికా సైనిక శక్తి మోహరింపుపై ఇరాన్ కూడా స్పందించింది. అమెరికా నౌకలను ముంచే ఆయుధాలున్నాయంటూ ఖమేనీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికా వ్యవహారం మళ్ళీ ముదురుతోంది. ఇక ఇరాన్ 10 రోజుల్లో గనక న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోకపోతే, ఒప్పందం కుదుర్చుకోకపోతే ఖచ్చితంగా దాడులకు రెడీగా ఉండమంటూ ఇప్పటికే ఆ దేశ మిలిటరీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. 10 రోజుల్లో డీల్ కుదుర్చకపోతే ప్రమాదం జరుగుతుందంటూ ఇప్పటికే ఇరాన్ను మరోసారి హెచ్చరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. వాషింగ్టన్ డీసీలో మాట్లాడారు. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విజయం సాధిస్తాయో లేదో త్వరలో తెలుస్తుందంటూ ఆయన చెప్తున్నారు. జెనీవాలో అణు చర్చలు నిలిచిపోవడంతో ఇది అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల సైనిక చర్యకు దారితీసే ఊహాగానాలకు ఆజ్యం పోస్తుంది. అయితే అమెరికాలో అంతర్జాతీయ మీడియా సంస్థలు లేదా బ్రిటన్లో మీడియా సంస్థలన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నారని ఈ మీడియా కథనాల సారాంశం. ఈ చర్చల్లో, జెనీవాలో జరిగిన చర్చల్లో కుష్నర్ పాల్గొన్నారు, ట్రంప్ అల్లుడు, అలాగే స్టీవ్ విట్కాఫ్, మిడిల్ ఈస్ట్ ఎన్వాయ్, ట్రంప్ రాయబారి ఆ చర్చల్లో పాల్గొన్నారు. ఆ చర్చలు కూడా అసంపూర్తిగా మూసాయి. ప్రధానంగా 3 డిమాండ్ పెట్టారు. అసలు అణ్వాయుధాల తయారీ పూర్తిగా ఆపేయాలి, యురేనియం శుద్ధి. రెండవది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ICBM ఖండాంతర క్షిపణులను తగ్గించుకోవాలి. మూడవది ఫ్రాక్సీ సంస్థలు, ఇరాన్కు ఉన్నటువంటి తోక సంస్థలు ఏవైతే ఉన్నాయో హెజ్బుల్లా, హమాస్, ఇరాక్ మిలీషియా, అలాగే యెమెన్ హౌతీలు, ఇంకా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న వాళ్ళని వీళ్ళు డబ్బులు, ఆయుధాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి టెర్రర్ గ్రూప్స్లకు సహకారం, ఆర్థిక సహకారం, సైనిక సహకారం ఆపివేయాలి. ఇవి ప్రధాన డిమాండ్లు. వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, కానీ ఈ 3 టేబుల్ ఎజెండాగా చర్చించారు. కానీ ఇవి అసంపూర్తిగా మూసాయి. కేవలం అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాలే మాట్లాడదామంటూ ఇరాన్ పట్టుబట్టింది. దీంతో చర్చలు విఫలమయ్యాయి, అసంపూర్తిగా మూసాయి. ఇక ఇప్పుడు అమెరికా బంతిని ఇరాన్ కోర్టులో వేసింది. మీరే తేల్చుకోండి ఏం చేస్తారో అంటూ. ఇప్పటికే USS అబ్రహం లింకన్ గల్ఫ్ ఆఫ్ పర్షియాలో మోహరించింది. అరేబియా సముద్రంలో దక్షిణ ఇరాన్ చుట్టూ మోహరించింది. దాని నిండా డెస్ట్రాయర్ క్యారియర్లు ఉన్నాయి. ఆ వాహక నౌకలు చూడొచ్చు. మరోవైపు B-2 శ్రేణి బాంబర్ల విమానాలు మనం ఒక విజువల్లో చూడొచ్చు. ఇక వందల సంఖ్యలో ఆ వాహక నౌకల్లో మోహరించిన యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు దాడికి ఏ క్షణమైనా ఆదేశిస్తే అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు గెరార్డ్ ఫోర్డ్ కూడా చేరుకోబోతుంది. అదొక పెద్ద వాహక నౌక, యుద్ధ వాహక నౌక. సో అటు హర్ముజ్ జలసంధిలో ఇరాన్ కూడా సైనిక ప్రదర్శన నిర్వహించింది. దాంట్లో రష్యా కూడా పాల్గొంది. బట్ రష్యా, ఇరాన్ జాయింట్గా నిర్వహించిన ఈ సైనిక విన్యాసాలు ఇవి రష్యాకు మిత్ర దేశాలతో కలిపి చేస్తున్న విన్యాసాలు. ఇది కామన్గా యాదృచ్ఛికంగా చేస్తున్నాయి. ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో కూడా నేవీ విన్యాసాలు రష్యా, ఇండియా కలిసి చేశాయి. విశాఖ తర్వాత మళ్ళీ ఇక్కడ హర్మూజ్లో చేస్తున్నామని రష్యా చెప్తోంది. ఈ యుద్ధానికి, ఈ యుద్ధ సన్నాహాలకు రష్యాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. రైట్. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం ఇరాన్ పరిస్థితే తేల్చుకోవాల్సిన అంశం. ఇరాన్ ఏం నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. సో 10 రోజుల్లో యుద్ధం కనుక జరగొద్దు, నిలిచిపోవాలంటే కనుక 10 రోజుల్లో దారికి రండి, లేదంటే మీ సంగతి చూస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అణు సదుపాయాలు, బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, సైనిక స్థావరాలు అమెరికా లక్ష్యంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ వారాంతంలో వీకెండ్ దాడులు ఉండొచ్చు అంటూ ఇప్పుడే ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థలు అనేకంగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాలకు అధికారిక నిర్ణయమే లేదు, ఎలాంటి ప్రకటన లేదు. కానీ ఇవన్నీ కూడా ఊహాగానాలు కానీ మనం చెప్పుకోవచ్చు. రైట్. మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ప్రస్తుతం ఈ ఇరాన్ అమెరికా వ్యవహారం కాస్త
ముదిరి పాకాన పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ వీకెండ్లో దాడులు ఉండొచ్చు ఇరాన్ మీద అంటూ కూడా అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఓవైపు అమెరికా ఇరాన్ చుట్టూ సైన్యాన్ని మోహరించింది, సైనిక శక్తిని మోహరించింది. మరోవైపు ఇరాన్ కూడా ఇప్పటికే సన్నద్ధంగా ఉంది మిసైల్స్తో అటాక్ చేసేందుకు. సో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? ఇరాన్ పైన ఏ క్షణమైన అమెరికా దాడి చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ అణు చర్చలు అనేది విఫలమయ్యాయి. గత కొన్ని రోజులుగా దౌత్య చర్చలు ఏవైతే కొనసాగుతున్నాయి ఇరు దేశాల మధ్య, ఆ చర్చలు అనేది ఈ అణు ఒప్పందం పైన ఇరాన్ అమెరికా అణు చర్చలు విఫలం కావడంతో ఏ సమయంలోనైనా అమెరికా ఇరాన్ పై దాడి చేసేందుకు సిద్ధమైనట్లుగా ప్రధానంగా అర్థమవుతోంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఇప్పటికే పాక్షికంగా మూసివేసింది. ఇరాన్ సరిహద్దుల్లో భారీగా అమెరికా బలగాలు కూడా మోహరించాయి. అక్కడ మోహరించి ఇరాన్ కేంద్రంగా ఇరాన్ అష్టదిగ్బంధనానికి చేసేందుకు అమెరికా ప్లాన్ చేసింది. దాంతో భాగంగా అరేబియా సముద్రంలో ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను కూడా మోహరించింది. ఇప్పటికే అరేబియా సముద్రంలో విధ్వంసం సృష్టించే అమెరికాకు సంబంధించిన అబ్రహం లింకన్ పేరుతో కూడిన ఈ యుద్ధ నౌకను గతంలోనే మోహరించారు. చర్చలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఆ చర్చలకు ముందే అరేబియా సముద్రంలో యుద్ధ నౌకను జలాంతర్గాములను అన్నింటిని కూడా ఈ అరేబియా సముద్రంలో అమెరికా మోహరించింది. ఏ సమయంలోనైనా అమెరికా ఇరాన్ పై దాడి చేయొచ్చనే యోచనలో సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధ నౌకలు మోహరించింది. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అలాగే జలాంతర్గాములు కూడా రెడీగా ఉన్నాయి. ఇక ఇరాక్ లోని స్థావరాల నుండి అమెరికా ఆపరేషన్ నిర్వహించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా దీనిపై ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపైన, యుద్ధం పైన దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అమెరికా ఏ క్షణమైన దాడులు చేసే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తోంది. అంటే ఈ దాడులను ఎప్పుడైనా ప్రారంభించాలనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ అమెరికా సైనిక శక్తి ఈ స్పందించి మోహరింపై స్పందించి ఇరాన్ కూడా ప్రతిగా దాడి చేయాలని యోచనలో కనుక వారు సిద్ధమైతే మాత్రం ఇరు దేశాలు అంటే ఇప్పటికే సన్నద్ధమయ్యాయి ఇరు దేశాలు. ఇటు ఈ అరేబియా సముద్రం సరిహద్దుల్లోనూ, మరోవైపు ఇరాన్ సరిహద్దుల్లో కూడా ఈ ఇరాన్ సైన్యం అలాగే యుద్ధ నౌకలు, ఈ యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా నౌకలు ముంచే ఆయుధాలు ఉన్నాయని కూడా ఖమేనీ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరాన్ పై మొదట వైమానిక దాడులు చేయాలి అనేది కూడా అమెరికా భావిస్తోంది. ఈ వైమానిక దాడులు చేసి వారందరినీ కూడా వారి అధీనంలోకి తీసుకుని తర్వాత ఖమేనీని పదవిని చూపించాలి. ఇరాన్ సుప్రీమో ఖమేనీ ఎవరైతే ఉన్నారో అమెరికా ఇరాన్ ప్రధానమంత్రి, అతనిని దించాలి. అతని దించి వారి అనుకూలంగా ఉన్న వారిని ప్రధానంగా వారి అనుకూలంగా ఉన్న వారిని ఇక్కడ గద్దె ఎక్కించాలనేది కూడా మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక కృత్రిమ అల్లర్లు క్రియేట్ చేసి, కృత్రిమ ఉద్యమం క్రియేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేసే విధంగా కూడా మొదట అక్కడ అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లలో దాదాపు వేల సంఖ్యలో అక్కడ సాధారణ పౌరులు మృతి చెందారు, సైనికులు మృతి చెందారు. వేల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యే వారు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఖమేనీకి వ్యతిరేకంగా సొంత దేశ ప్రజలే అక్కడ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేశారు. నియంతృత్వ పాలన నుంచి మమ్మల్ని విముక్తి చేయాలి, మమ్మల్ని ట్రంప్ ఆదుకోవాలని కూడా వారు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసిన నేపథ్యంలో ఇటు ట్రంప్ కూడా మాకు మద్దతు ఉంటారు, త్వరలోనే ఈ పాలన నుంచి విముక్తి కలుగుతుంది అనేది కూడా ఇరాన్ ప్రజలు, ఒక వర్గం ప్రజలకే ఇటు ఖమేనీని పెంచేయాలని కూడా భావిస్తున్నారు. దాంట్లో భాగంగా అల్లర్లు క్రియేట్ అయ్యి తర్వాత ఇక అణు ఒప్పందాలకు సంబంధించి న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా ఇటు ఇరాన్ దగ్గర, దానికి సంబంధించి ప్రధానంగా న్యూక్లియర్ కి అణుబాంబులకు సంబంధించి కానీ న్యూక్లియర్ ప్లాంట్ లో తయారీకి సంబంధించి యురేనియం ఏదైతుందో దాన్ని ఎక్కువ శుద్ధి చేయడం ద్వారా ఈ అణుబాంబులు తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యురేనియం శుద్ధి కర్మాగారాలను నిలిపివేయాలి. అసలు న్యూక్లియర్ ప్లాంట్లకి సంబంధించి కూడా నిలిపివేయాలని కూడా ప్రధానంగా ఈ ఇరాన్ పైన కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో దానికి సంబంధించి మంత్రులు చర్చలని విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యుద్ధం ఏ సమయంలోనే రావచ్చు అనేది కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ఇరు దేశాలు కూడా సన్నద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగబోతుంది భవిష్యత్తులో, అసలు ఎప్పుడు యుద్ధం రాబోతుంది, యుద్ధం అసలు ఏం జరగబోతుంది, దీని ప్రభావం ప్రపంచ దేశాలపై ఎంతవరకు ఉంటుంది అనే దానిపై ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక అమెరికా దాడి చేస్తే ఇరాన్ పక్కన రష్యా పైన కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ సందర్భంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడు అమెరికా దాడులు చేసి ఇరాన్ ను స్వాధీనం చేసుకోవాలని చూస్తే కనుక, అంటే ముందుగా ఇరాన్ పై దాడి చేయాలి, యుద్ధ విమానాలతో దాడి చేసిన తర్వాత అక్కడ సైన్యాన్ని అంతా కూడా చెప్పు చేతుల్లో తీసుకోవాలి. ఆ సందర్భంలో ఖమేనీని పదవి నుంచి దించాలి. తమకు అనుకూలంగా అక్కడ ఒకవైపు అణు ఒప్పందాలు చర్చలు విఫలమవడం, అక్కడ సముద్ర నిర్మాణాలను కూడా ఇటు అమెరికా స్వాధీనం చేసుకోవాలి అనేది కూడా ప్రధానంగా భావిస్తుంది. గతంలో కూడా చూసాం ఈ వెనుజులకు సంబంధించుకున్న అధ్యక్షుని కూడా బందీగా చేసుకుని అక్కడ సముద్ర నిల్వలను కూడా అమెరికా స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది.
అలాగే ఇక్కడ కూడా ఈ ఇరాన్ ను కూడా ఆ విధంగా చేయొచ్చా అనే కోణంలో కూడా అమెరికా భావిస్తుంది. కానీ అడుగు వెందులు అనేది అమెరికా పక్కనే ఉంటుంది కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయడం కుదిరింది. కానీ ఈ ఇరాన్ అనేది సముద్రాలను దాటి ఉంటుంది, చాలా దూరం ఉంటుంది కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయడం అనేది సాధ్యం కాదు అనేది కూడా నిపుణులు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఒకవేళ ఎంతమంది వస్తే కనుక ఇవి ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడా కూడగట్టే ప్రయత్నంలో కబేనీకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా అసలు ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఇప్పుడైతే అణు ఒప్పందాలపై చర్చలు విఫలమయ్యాయి. ఈ ఫర్దర్ గా మరొకసారి చర్చలు జరుగుతాయా లేదా యుద్ధానికే రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనేది కూడా చూడాల్సి. కానీ ఇటువంటి వస్తే మాత్రం దీని ప్రభావం ప్రపంచ దేశాలపై ఉంటుందనేది కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. రైట్, సార్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అది ఇరాన్ అణు సదుపాయాలు, క్షిపణి కేంద్రాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు ఉండొచ్చని చెప్తున్నారు. వారాంతపు దాడులు ఉండొచ్చని ప్రచారం జరిగిన అధికారిక నిర్ణయం ఇది రాలేదు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే. స్విట్జర్లాండ్లోని జెనీవాలో చివరి చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఇరాన్ అధికారులు సమయం కోరినప్పటికీ ఫలితం లేకుండా చర్చలు నిలిచిపోవడంతో అమెరికా మధ్యప్రాచ్యంలో సైనిక ఉనికిని గణనీయంగా పెంచిన పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ఇటీవల ఈ వారాల్లో విమాన వాహక నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు వంటి కీలక ఆస్తులను ఈ ప్రాంతంలో మోహరించారు. సో అంతర్జాతీయ మీడియా కథనాలు అన్నీ కూడా అవే చెప్తున్నాయి. అంతర్జాతీయ పత్రికలు, వార్తా సంస్థలు, అక్కడ న్యూస్ ఛానళ్ళు అన్నీ కూడా ఇదే ప్రసారం చేస్తున్నాయి. ట్రంప్ దౌత్యాన్ని ఇష్టపడతారని చెప్పినా బలప్రయోగ అవకాశాన్ని తోసిపుచ్చలేదు. ఈ హెచ్చరికను వాషింగ్టన్ డీసీలో కొత్తగా ఏర్పడ్డ బోర్డ్ ఆఫ్ పీస్ మొదటి సమావేశంలో అధ్యక్షుడు చెప్తున్నారు. గాజాకు సంబంధించినటువంటి ఆదుకునేందుకు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దాదాపు 50 మంది ప్రపంచ నాయకులు వ్యక్తిగతంగా వర్చువల్గా పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగం ప్రారంభంలో శాంతి పలకడం సులభం కానీ సాధించడం కష్టం అంటూ వ్యాఖ్యానించారు. సైనిక ఘర్షణల ఆర్థిక భారాన్ని నొక్కి చెప్తూ శాంతి కంటే తక్కువ ఖర్చులతో కూడుకుంది లేదంటూ ఆయన మాట్లాడారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు శాంతిని సాధించడానికి అయ్యే ఖర్చు కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందంటూ వివరించారు. సో హాజరైన వారిలో ఆయన మాట్లాడారు. హాజరైన వారితో ఈ గదిలో చాలామంది ఒకరికొకరు అసహించుకుంటారంటూ ఆయన చెలోక్తులు విసిరారు. పాత రోజుల వలె గదిలోకి ప్రేమను తిరిగి తీసుకొస్తున్నానంటూ ఆయన మాట్లాడిన కూడా అంతర్జాతీయ మీడియాలో ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఇక యుద్ధాలను ముగించిన అధ్యక్షుడిగా పేరు పొందాలని ట్రంప్ చెప్తున్నాడు. బట్ అది సాధ్యమా కాదు. తన పదవీ కాలంలో 8 ఘర్షణలు ముగించినట్టు ఆయన చెప్తున్నారు. దౌత్యం ఊగిసలాట్లో ఉన్నందున ట్రంప్ 10 రోజుల గడువు అమెరికా ఇరాన్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శాంతి, అధిక యుద్ధ ఖర్చుకు సంబంధించి మాట్లాడుతున్నప్పటికీ దాడులు తప్పవనే హెచ్చరికలు కూడా ఈ కీలక నిర్ణయాల సమయ భవిష్యత్తులో ఉండొచ్చంటూ ఆయన మాటలు చెప్పకనే చెప్తున్నాయి. ఇరాన్తో స్టీవ్ విట్కాఫ్ దౌత్య ప్రయత్నాలను ట్రంప్ మెచ్చుకుంటున్నాయి. విట్కాఫ్తో పాటు అధ్యక్షుడు అల్లుడు కుష్నర్ ఉన్నారో ఇరాన్ ప్రజలతో సానుకూల సంబంధాలు కలిగి ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ ఒక హాట్స్పాట్ అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇరాన్ అలాగే అమెరికా సంయమనం పాటిస్తాయా, ఏం జరగబోతోంది? ఇటు యూకేలో ఒక జాయింట్ ఎయిర్ బేస్ ఉంది. అక్కడ నుంచి తొలుత దాడి చేస్తామంటూ అమెరికా చెప్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనకు ప్రస్తుతం యూకే నో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే 10 రోజుల్లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆయన చెప్తున్న నేపథ్యంలో ఇక పరోక్షంగా యుద్ధ సంకేతాలు అయితే ఇస్తున్నారు. యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందస్తు దాడుల కోసం యూకే ఎయిర్ బేస్ను సహాయం కోరింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం అమెరికా అభ్యర్థనను తిరస్కరించారు. RAF స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఫెయిర్ఫోర్డ్ స్విండన్ దగ్గర ఉంటుంది అది. అలాగే డియాగో గార్షియా అనేది ఒక ఎయిర్ బేస్ ఉంటుంది. వీటిని ఉపయోగించి ఇరాన్పై ముందస్తు దాడులు చేయడానికి బ్రిటన్ అనుమతి ఇవ్వట్లేదు. సో ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందంటూ కారణం చూపిస్తూ నిరాకరిస్తోంది. అలాగే డియాగో గార్షియా, చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించే యూకే ప్రణాళికతో ఈ వివాదం ముడిపడిన పరిస్థితి. సో ఆ రకంగా డియాగో గార్షియా బేస్ అనేది 99 ఏళ్ల లీజుపై తిరిగి పొందే ఒప్పందం ఏదైతే 35 బిలియన్ యూరోల విలువ కలిగి ఉంది అది. సో ఈ బేస్ ఏదైతే ఉందో అమెరికాకు ఇండో పసిఫిక్, మధ్యప్రాచ్య అంటే మిడిల్ ఈస్ట్ కార్యకలాపాలకు కీలకంగా ఉంది. డియాగో గార్షియా అనే ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎయిర్ బేస్ అక్కడ దీవుల్లో. ఆ రకంగా US UK జాయింట్ ఎయిర్ బేస్ అది. బట్ ఇప్పుడు ఈ ఎయిర్ బేస్ నుంచి
అమెరికా దాడి చేస్తామంటే బ్రిటన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ తన మిత్రదేశమైనటువంటి అమెరికా దాడి చేసినా అది బ్రిటన్ తప్పు అవుతుంది. ఒకవేళ ఎవరొక్కరు తప్పు చేసినా అది ఇద్దరు తప్పుగానే పరిగణిస్తారు. సో ఇది పరిస్థితి. ఎవరొక్కరి మీద దాడి చేసినా ఇద్దరి మీద దాడి చేసినట్టుగానే భావిస్తారు. సో ఇది సైనిక ఒప్పందాలు ఇలా ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బ్రిటన్ అలాగే అమెరికా ఈ రెండు దేశాలు కూడా ఆచితూచి వ్యవహరించాలి. మళ్ళీ చెప్తున్నాను, అమెరికా బ్రిటన్ ఎయిర్ బేస్ నుంచి దాడి చేస్తానంటే బ్రిటన్ ఒప్పుకోవట్లేదు, నో అంటుంది. తొలుత ఇందాక నేను చెప్పిన ఎయిర్ బేస్ నుంచి దాడి చేస్తానంటే వద్దంటుంది. RAF ఎయిర్ బేస్ అంటారు. ఎందుకంటే అది తప్పు అమెరికా చేసినా బ్రిటన్ కూడా తప్పులో పడ్డట్టే. ద సేమ్ టైం అమెరికా మీద దాడి చేసినా బ్రిటన్ మీద దాడి చేసినట్టుగానే భావించి వీళ్ళు కూడా కదులుతారు యుద్ధానికి. పరోక్షంగా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా పరోక్షంగా సైనిక చర్యలకు సంబంధించినటువంటి సహాయాన్ని అందిస్తుంటారు. అంటే విమానాలు, యుద్ధ సామాగ్రి అన్నీ పంపుతుంటారు. ఇంకా అంటే ఇండైరెక్ట్గా పాల్గొన్నట్టే, బట్ డైరెక్ట్గా పాల్గొనరు. ఇప్పుడు రేపు ఇరాన్పై యుద్ధం చేసినా అదే జరగబోతోంది. ఇజ్రాయెల్, అమెరికా అవుట్ రైట్గా దిగుతాయి. బట్ యూకే సంబంధించినటువంటి విమానాలు లేదా యుద్ధ సామాగ్రి పంపుతారు, కానీ యూకే సైనికులు డైరెక్ట్గా నేరుగా పాల్గొన్నారు యుద్ధంలో. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సహాయకం అన్నీ కూడా చేస్తుంటారు, సహాయాలను కూడా. బట్ ఇది పరిస్థితి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ పీస్ బోర్డు సమావేశం అని చెప్పని ఇందాక వాషింగ్టన్ డీసీలో జరిగింది. 50 దేశాలు గాజా పీస్ బోర్డు అంటారు. ఇంకా ఇది దొరికిందే ఛాన్స్ అనుకొని మన పక్క దేశమైన పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ వెళ్ళాడు. మరొకసారి ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ను ఇక నువ్వు ఇంద్రుడు ఈ చంద్రుడు నీలాంటి మనిషి లోకం మీద లేడంటూ మళ్ళీ పొగడ్తలతో ముంచెత్తాడు. వాళ్ళకి అది అలవాటే. ఎందుకంటే పైసలు కావాలి. పాకిస్తాన్లో పైసలు లేవు. చాలా దివాలా స్థితి ఉన్నారు ప్రస్తుతం. పాకిస్తాన్ అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, లేదంటే IMFని కావచ్చు, టర్కీని కావచ్చు, ఇరాన్ కావచ్చు, సౌదీని కావచ్చు, దుబాయ్ని కావచ్చు, అటు ఖతర్, ఈ దేశాలన్నిటి కూడా బిచ్చమెత్తుకుంటుంది. కొంచెం పైసలు ఇవ్వండి, మేము కొద్ది రోజులు సర్వైవ్ కావాలంటూ అడుగుతోంది. అది పరిస్థితి. నిన్న మళ్ళీ షెబాజ్ షరీఫ్ పోయి వాషింగ్టన్ డీసీలో బాగా డప్పు కొట్టాడు, భజన చేశాడు ట్రంప్కి. ఆహా ఓహో అన్నాడు. సో అదొక విషయం పక్కన పెడితే, ట్రంప్ అక్కడ అన్న మాటలు శాంతి గురించి మాట్లాడుతూ, శాంతి గురించి వల్లె వేస్తూ, నేను యుద్ధాలు ఆపాను, ఇన్ని ఆపాను, అన్ని ఆపాను అంటూ మళ్ళీ ఇండియా పాకిస్తాన్ ప్రస్తావన కూడా తెచ్చాడు. మళ్ళీ యుద్ధాలు ఆపకపోతే రెండు దేశాల మీద 200% టారిఫ్లు వేస్తా అంటే దారికి వచ్చి దిగి యుద్ధాలు ఆపుకున్నాయి అంటూ మళ్ళీ మన ప్రస్తావన కూడా మళ్ళీ తీశాడు యథావిధిగా. పైగా నేను యుద్ధాలు ఆపినందుకు ప్రపంచంలో యుద్ధాలు ఆపిన మునగాడ్లా నేనే నిలిచిపోతానంటూ చెప్తున్నాడు. మొదలుపెట్టి దీన్నే ఆపే దీన్నే. ఇన్ని చెప్తూ మళ్ళీ ఏమన్నాడు, బెదిరిస్తున్నాడు. 10 రోజుల్లోగా ఇరాన్ ఖచ్చితంగా మాతో డీల్కి కుదరకపోతే మీ సంగతి చూస్తామంటాడు. యుద్ధకాంక్ష ఉన్న వ్యక్తికి నోబెల్ బహుమతికి సంబంధించినటువంటి ఎంత వ్యామోహం ఆకాంక్ష ఉందంటే దారుణంగా ఉంది. ఆఖరికి ఆ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు ఇక భరించలేక వశంగాక తీసుకుపోయి వైట్ హౌస్లో పెట్టి, బాబు ఇది నువ్వే తీసుకో, నేనే ఇస్తానని తీసుకోపాటు అని చెప్పి ఇచ్చింది. నోబెల్ ప్రైజ్ నోబెల్ అకాడమీ నుంచి, నోబెల్ ప్రైజ్ యాజమాన్యం నుంచి వస్తే అది ఒక విలువ ఉంటుంది. ఎవరికో ఇస్తే తీసుకుపోయే, సరే నువ్వు ఉంచుకో, ఇక నీ దగ్గర ఉంచుకోపాటు నాకేమొద్ది అని ఇస్తే అది ఎట్లుంటుంది? ఇది పరిస్థితి. ట్రంప్ యుద్ధకాంక్ష ఇలా ఉంది. ఇరాన్ పరిస్థితి అంతే. ఇరాన్ కూడా చాలా దారుణంగా అణ్వాయుధాలు తయారు చేసే ఆలోచన ఉంది. అణ్వాయుధాలు తయారు చేస్తేనే పశ్చిమ దేశాలు చెప్తుంటాయి. ఇరాన్ కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళకుంది. ఇజ్రాయెల్ కానీ, పశ్చిమ దేశాలు కానీ, అమెరికా కానీ వీళ్ళను గడగడలాడించాలంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండాలి, న్యూక్లియర్ వెపన్స్. ఇవాళ లిబియా పరిస్థితి ఏమైంది? చిన్న దేశం ఆఫ్రికాలో లిబియా దగ్గర ఒకప్పుడు అణ్వాయుధాలు ఉండే, మీకు తెలిసిందో, బహుశా తెలిసి ఉంటుందో లేదో. కానీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా దువ్వుతే, సరే మనకేదో మంచి చేస్తారని చెప్పేసి మొత్తం అమెరికాకు అప్పచెప్పారు. ఆఖరికి ఏమైంది? లిబియాలో గడాఫీ పరిస్థితి, కుక్క చావు చచ్చాడు గడాఫీ, కల్నల్ గడాఫీ. లేదంటే ఇలా లిబియా ఆఫ్రికాలో ఒక పెద్ద గొప్ప శక్తిగా ఉండేది. ఉక్రెయిన్ పరిస్థితి ఏమైంది? ఉక్రెయిన్ కూడా అట్లే అమెరికాకు లొంగి అణ్వాయుధాలన్నీ అప్పచెప్పింది, న్యూక్లియర్ వెపన్స్. ఇలా ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్ మళ్ళీ కుక్క బతుకు, అది కూడా అట్లే తిరుగుతుంది అన్ని దేశాల వెంబడి. ఇవాళ పశ్చిమ దేశాల వెంబడి, యూరోపియన్ యూనియన్ వెంబడి, అమెరికా వెంబడి, బాబు మాకు సాయం చేయండి, రష్యా వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు, మీరే కాపాడాలంటూ తిరుగుతున్నారు. సో అది ఇక్కడ తెలివైన వాడు ఉత్తర కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన జోలి పోవాలంటే భయపడుతున్నారు. సో అది ఎంత పవర్ ఉంటుందో చూడండి న్యూక్లియర్ వెపన్స్కి. ఇది సిచ్యువేషన్. మీకు 2 ఉదాహరణలు చెప్పాను, లిబియా, ఉక్రెయిన్. ఇవాళ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు సూపర్ పవర్స్ ఉండేవాళ్ళు.
7 దేశాలు ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అందులో మనం ఒకటి కోర్స్. సో ఇట్లా ఉంటాయి. మన పక్క దేశమైన పాకిస్తాన్ అక్కడెక్కడో దొంగలించుకొని వచ్చి వాళ్ళు తయారు చేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అలా ఉంటుంది. సో ఇక్కడ యుద్ధకాంక్ష ఉన్న ట్రంప్ 10 రోజులే టైం ఇస్తామంటున్నాడు. అమెరికా లేదా యూరోప్ మీడియా అంతా కూడా మంచి మంచి మీడియా సంస్థలన్నీ కూడా కోడైకొస్తున్నాయి. ఈ సాటర్డేనే అటాక్స్ ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. అసలు లిటరల్లీ ఇంకా మేము రోజు దీనికి సంబంధించిన వార్తలు చెప్తుంటే, బాబు మీరు రోజు ఇదే చెప్తున్నారు, ఇదిగో యుద్ధం అదిగో పూలు అంటున్నారు, ఎప్పుడు వస్తాయి బాబు, మీకే ఎక్కువ ఉంది, అక్కడ జరుగుతలేదు, మీరే యుద్ధాల గురించి బాగా వార్తలు రాస్తున్నారని మీరు కామెంట్లు పెడుతున్నారు, నేను చూస్తున్నాను. కానీ జరుగుతున్న పరిణామాలు అవి అక్కడ జరుగుతున్నాయి, దాని అప్డేట్సే మీకు అందిస్తున్నాం. యుద్ధకాంక్షతో అక్కడి పరిణామాలు, యుద్ధకాంక్షతో రగిలిపోతున్న వ్యక్తులు ఉన్నారు, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇరాన్ కూడా తక్కువేం తినలేదు, ఇరాన్ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ICBM ఖండాంతర క్షిపణులు భారీగా ఉన్నాయి, అందుకే వాళ్ళు కూడా దాడులకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. జంగు సైరన్ షురు అనగానే ఎవరికి వాళ్ళు ఇట్లా వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు, ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటానికి. జరుగుతుంది అదే. మరి మనకేందయ్యా ఇదంతా జరుగుతుంటే, అక్కడ యుద్ధాలు జరిగితే మనకు బంగారం రేట్లు పెరుగుతాయి, మనకు వెండి రేట్లు పెరుగుతాయి, మన స్టాక్ మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది, మనకు చమురు రేట్లు పెరుగుతాయి, చాలా ప్రభావం ఉంటుంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినాను. సో అది సిచ్యువేషన్. సో ఫైనల్గా అమెరికా 10 రోజుల టైం ఇచ్చింది. ఎట్ ఎనీ కాస్ట్ ఇజ్రాయెల్ అయితే ఊరుకోవట్లేదు, అమెరికా మీద భయంకరమైన ప్రెషర్ పెడుతుంది. మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటారని వేసేయండి అని చెప్తున్నారు ఇరాన్ మీద. ఏం జరగబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.